హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఇవాళ మనం సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చిట్కా చెప్తా. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటీ, శనగపప్పు, పల్లీలు, శనగపప్పు, చింతపండు, జీలకర్ర, బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలు చాలామంది తొక్కతో కూడా కట్ చేస్తారు. కొందరికి మరీ బరకగా ఉంటే నచ్చదు. ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరిది. కొందరు తొక్కు పచ్చడే చేస్తారు. ఆ బీరకాయ తొక్కు పచ్చడి కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మనం హోటల్ స్టైల్ ఏంటో ఏటో అనేసుకుంటాం, కానీ చాలా సింపుల్ హోటల్ స్టైల్ కూడా మనం చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు. చూడండి, చాలా ఈజీగా మనం చట్నీ చేసుకోవచ్చు. హోటల్లో మనం రెస్టారెంట్కి వెళ్ళి మీల్స్ తిన్నప్పుడు చట్నీలు ఎంత టేస్ట్గా ఉంటాయి అలాగే వస్తుంది. కొన్ని మనం యూస్ చేస్తే చాలు, ఈజీగా మనం వండేసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? కళాయి పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసి జీలకర్ర కొంచెమే వేగాలి, మరి ఎక్కువ డ్రై వేగిపోకూడదు. ఎప్పుడు పోపులు జస్ట్ మామూలుగా వేగితే సరిపోతాయి. శనగపప్పు వేసుకుంటున్నాను, పల్లీలు కూడా. ఇవి కొంచెం వేగవి. ఏవైతే వేగవో ఎక్కువ అవి ముందు ఆయిల్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం టైం కూడా పడుతుంది. అందుకే ఫస్ట్ అవే వేసుకొని ఫస్ట్ వేపుకోవాలి మనం. లాస్ట్లో అలా పల్లీలో వేస్తే పైన అయితే తప్ప లోన ఉడకదు. ఫస్ట్ నుంచి అలా మీడియంలోనే ఉంచండి. ఎప్పుడు పోపు పెట్టినా కూడా సిమ్లోనే వేపుకోవాలి. మీడియము, సిమ్, హై అయితే మాత్రం పెట్టద్దు. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈజీగా హోటల్ స్టైల్లోనే వస్తుంది. చూడండి ఏమేమి వేస్తాను. మస్టర్డ్ సీడ్, కొత్తిమీర కంపల్సరీ, ధనియాల పొడి కంపల్సరీ. ధనియాలు వేసుకున్నా ఓకే, ధనియాల పొడి వేసుకున్నా ఓకే. ఎల్లుల్లిపాయలు కూడా కంపల్సరీ. దీనికి టేస్ట్ అసలు ఎల్లుల్లిపాయలు కాదు, కొత్తిమీర మెయిన్. ఎల్లుల్లిపాయలు ఏ వంటలో వేసినా దాని టేస్టే వేరు. ఎల్లుల్లిపాయలు బాగా వేపుకోవాలి. చూడండి, అప్పుడే పప్పు వేగిపోయింది. కొత్తిమీర వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లేట్ ఏదో అడ్డు పెట్టుకోండి, పైకి తుల్లితే అదొకటి. ఎల్లుల్లిపాయలు అన్నీ కొట్టేయండి. కొట్టకంటే వేసారా అది తుల్లుతుంది పైకి. మరి అది కంట్లోకి వస్తుందో పైకి తుల్లుతుందో చెప్పలో. అదొకటి. పచ్చిమిరపకాయ ఒకటి. కంగారులో ఎప్పుడు పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసుకోవద్దు. కోసో పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా ఏదో ఒకటి కట్ చేసి వేయండి వేపినప్పుడు, పోపులు వేసినప్పుడు. ఎందుకంటే అది పేలి అది కూడా తగులుతుంది. ఆల్రెడీ నాకు ఒకసారి స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో అలాగే ఒకసారి తుల్లింది. అది కంటి మీద తుల్లింది. మంట అది మంట తగ్గదు అసలు. చాలా దీనిగా దారుణంగా ఉంటుంది ఆ మంట. ఏవైనా కట్ చేసేయండి పోపుల్లో. కట్ చేయకుండా వేస్తే అవి పేలితే. ఎల్లుల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కట్ చేసి వేయాలి. కట్ చేయకపోయినా అట్లీస్ట్ గంటలు లాంటివి పెట్టినా చాలు. గంట అంటే చిన్నది. ఇప్పుడు టమాటాకి గంట పెట్టేసి మనం పచ్చడి చేసుకుంటాం కదా, అలాగా. ఎల్లుల్లిపాయలు మాత్రం కంపల్సరీ కొట్టే వేయండి. అది ఎల్లుల్లిపాయ కానీ వేసామా అది పేలుతుంది. ఆ హీట్కి, ఆ ఆయిల్కి టప్మని పేలుతుంది ఒకసారి. అది ఎక్కడ మనకు తెలుతుంది అనేది మనం చెప్పలేం. కంటికైనా తగలొచ్చు, ముక్కకైనా ముఖంకైనా ఎక్కడైనా తగిలితే ఇంకా మచ్చలు అయిపోతాయి. జాగ్రత్తగా చూసుకొని వండుకోండి వంట చేసినప్పుడు. నేను ఇలాంటివి చాలా కాల్చుకున్నాను పెళ్ళి అయిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఓకే, ఇప్పటికి 8 years 9 years ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఫస్ట్లో అయితే చాలా చేతి నిండా అన్నం వార్చినప్పుడు కాలిపోయేవి. ఏదైనా ఆయిల్ ఏదైనా పకోడీ అది వేసినప్పుడు తొలిపోతుండడు. అవన్నీ ఇప్పటి నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం కాదు. రాదు అనుకుంటాం, కానీ అన్నీ ఈజీ. ఏమి కష్టం ఏం కాదు, చాలా ఈజీ. కొంచెం మనం ఇంట్రెస్ట్ పెడితే చాలు, ఈజీగా అయిపోతుంది వంట. అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పప్పు మాడిపోతుంది. అందుకనేసి పల్లీలు ఆల్రెడీ బాగా వేగిపోయి ఇంకా కొంచెం కానీ వేగాయంటే పచ్చడికి అస్సలు టేస్ట్ అయిపోతుంది. అందుకని పచ్చడి ఎప్పుడు చేసినా పల్లీలు అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అది బాగా వేగిపోవసరం లేదు, జస్ట్ మామూలుగా కలర్ వస్తే చాలు. మ్యాక్సిమం వేగినట్టే. పచ్చిమిరపకాయలు కూడా ఆ పచ్చి వాసన పోయినంత వరకు కొంచెం అలా వేపుకోవాలి. వేగిపోయి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఒక టిప్ అని చెప్పాను కదా, ఇదే దీని టిప్, ఇంకేం కాదు. ఏంటంటే ఇప్పుడు మనం పల్లీలు పచ్చిమిరపకాయలు అన్నీ వేపుకున్నాం కదా, ఎల్లుల్లిపాయలు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ ఫస్ట్ వేసేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా మిక్స్ చేసుకొని తర్వాత వేసుకునేది కొంచెం ఒక 2 ట్రిప్పులు తిప్పేసి ఆపితే చాలు. మరి పేస్ట్ లాగా చేసేకూడదు. పేస్ట్లా చేస్తే అస్సలు టేస్టే ఉండదు. ఇప్పుడు మనం ఆ పోపులో తీసి మిక్సీ గిన్నె వేసుకున్నాం కదా, ఇంక మిగతా ఇప్పుడు వేసుకుందాం. టమాటీ వేసుకున్నాను, 2 టమాటీ, కొత్తిమీర,
కొత్తిమీర కంపల్సరీ పచ్చడిలోని. కొత్తిమీర వేస్తేనే టేస్ట్. కొత్తిమీర, మెంతులు, వెల్లుల్లిపాయలు కంపల్సరీ ఉండాలి. చింతపండు చిన్నది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఎవరిష్టం అది. కొందరు చింతపండు నచ్చుతుంది, అందుకని చెప్తాను. వేసుకొని కొంచెం అవి పదినారిన తర్వాత మన బీరకాయలు కూడా వేసేసుకుందాం. బీరకాయల్లో చాలా వాటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది మూతెట్టకంట, అంటే అదే దాన్ని కవర్ చేయకుండా అలా స్టవ్ మీద వదిలేస్తారు. అలా పెడితే మాడిపోతుంది. మూత పెడితే అది చక్కగా మగ్గుతుంది, పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. అది మామూలుగా చాలామంది పచ్చడికే కదా అనేసి మూత పెట్టరు. మూత పెట్టకపోతే ఉడకదు, కాకపోతే అది డ్రై అయిపోయి కళాయి కింద మాడిపోద్ది తప్ప అది ఉడకదు. అందుకని మూత పెట్టి కొంచెం మగ్గబెట్టాలి. బీరకాయ కొంచెం టైం పడుతుంది అది ఉడకటానికి. అది మూత పెట్టామనుకో ఆవిరికి ఆ వేడికి బాగా అది ఉడుకుతుంది, బాగా మగ్గుతుంది. మగ్గడం వల్ల అది బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మూత తీసి వదిలేయడం వల్ల మామూలుగా నార్మల్గా ఎట్టి వదిలేస్తాం, అది అడిగి పెట్టేస్తుంది తప్ప అదేమీ అవుతుంది, ఉడకదు సరిగ్గా. అంటే లోన వరకు ఉడకదు, ఆ స్మెల్ కూడా ఉంటుంది, పచ్చి స్మెల్ ఉంటుంది. అది మూత పెట్టానుకుని బాగా మగ్గుతుంది అంది. ఓకేనా? ఈసారి మీరు పచ్చడి చేసినప్పుడు అలా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం ఉంచుదాం. ఎందుకంటే ఇంకా ధనియాలు వేసుకోవాలని చెప్పాను కదా, నేను ఆల్రెడీ ధనియాల పొడి ఉంది నా దగ్గర. ధనియాల పొడి ఉంది, ధనియాల పొడి, ఉప్పు వేసుకుని ఇది మిక్సీ ఆడేసి పక్కన ఉంచుకుందాం. ఇది కొంచెం మెత్తగా ఆడుకోలేదు, ఎందుకంటే పప్పులు ఉన్నాయి కదా, అందుకనేసి. బీరకాయ వేసినప్పుడు 1-2 మిక్సీ 2 టైమ్స్ ఇలా తిప్పి ఆపేస్తే చాలు. మెత్త పేస్ట్లా చేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు. నాకు తెలిసి అసలు దంచుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఇప్పుడు దంచుకునే అవకాశాలు లేవు, టైంలు కూడా లేవు కదా. అసలే చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి అస్సలు అవన్నీ మిక్సీయే కరెక్ట్ మనకి. అవుతుంది, కాకపోతే కొందరు పిల్లలు కోఆపరేట్ చేస్తారు, కొందరు పిల్లలు అస్సలు. మా ఇంట్లో పిల్ల అయితే అసలు చేయదు, అందుకని నన్ను పట్టుకొని ఆలాడుతూనే ఉంది ఆల్రెడీ పక్కని. అందుకని చూడండి ఎంత వాటర్ వచ్చిందో. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది. బీరకాయ, ఆనపకాయ, ఆనపకాయ సొరకాయ ఒకటే, కీరా దోసకాయ, ఇవన్నీ వాటర్ కదా, చాలా వాటర్ వస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మనం ఉడికిద్దాం, అది దగ్గరికి అయిపోతుంది. కొంచెం పసుపు వేసాను నేను, మర్చిపోయాను చెప్పడం. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. పచ్చివాసన అంతా పోవాలి, పచ్చివాసన అంతా పోతేనే అప్పుడు పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా మీరు చూసుకొని వేసుకోండి. మామూలుగా వేసేసుకున్నాం కదా అంటే సరిపోదు, ఎందుకంటే మనం కారం వేయం కాబట్టి. పచ్చిమిరపకాయలు కారమైన మిరపకాయలు అయితే కొంచెం పర్వాలేదు, మరీ మామూలుగా ఉన్న మిరపకాయలు అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేస్తేనే పచ్చడికి టేస్ట్. అందుకని ఇది కూడా చల్లారిపోయింది, అది మిక్సీ ఆడేసుకున్నాను నేను ఆ పప్పు. అందులో ఇది వేసుకొని ఒక 2 ట్రిప్పులు ఇలా తిప్పితే అయిపోతుంది. మరి పేస్ట్ చేసుకోవద్దు, చిన్న బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇది కూడా చల్లారిపోయింది కదా, ఇది కూడా మిక్స్ చేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకున్నాం. ఫస్ట్లో నేను హోటల్ స్టైల్ ఉంది ఎంతో కష్టం గల పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయని అనుకున్నాను. నేను కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. కానీ కొన్ని హోటల్స్లోని అసలు పచ్చళ్ళు చాలా బాగుంటాయి. వంకాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి చాలా టేస్టీగా చేస్తారు. ఏంటో అనుకుని ఏం కాదు, ఇవన్నీ మనం కూడా వేస్తే అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి, సేమ్ హోటల్ స్టైల్లోనే వస్తుంది మంది కూడా. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. పోపుకి సంబంధించిన కరివేపాకు, ఎండుమిర్చి, అన్నీ వేసుకొని కొంతసేపు మన ఇంగువ కంపల్సరీ కదా, ఇంగువ వేసుకుంటాను నేను అన్ని కూరల్లోని. నాకు అలవాటు అయిపోయింది, అంతకుముందు తెలియదు అసలు ఇంగువ గురించి. కొంచెం ఒక ఆంటీ వల్ల అలవాటు అయిపోయి కంపల్సరీ ఇప్పుడు అన్నింటిలో, ఓన్లీ నాన్ వెజ్ తప్ప అన్ని కర్రీస్లోని, అన్ని పచ్చడిస్లోని, అన్నిటిలో కూడా నేను ఇంగువ వేస్తాను. ఇంగువ వేస్తే ఫ్లేవర్ అసలు వేరు, ఆ పోపు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం వేగాలి కదా, కొంతసేపు వేద్దాం.
వేగిపోతున్నాయి. కొంచెం ఇంగ వేసుకుందాం. ఇంగ కూడా వేసేసుకొని అప్పుడు మనం మిక్సీ ఆడుకునేది కూడా వేసుకుందాం. అసలు దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర అదే దంచుకునేదిగా ఉన్నా లేదంటే నూరుకునే రాయి ఉన్నా కూడా నూరుకొని వేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకు అవకాశం లేదు కాబట్టి మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది అంతే. కొంచెం బరగ్గా ఆడుకున్నాను, మీరు కూడా అలాగే ఆడుకోండి, మరి పేస్ట్లా ఆడద్దు. ఇప్పుడు ఇది తాలింపులో వేసేసుకుందాం. తాలింపులో వేసి కొంతసేపు ఉడకపెడదాం. ఆ పోపు అంతా దీనికి బాగా పట్టలేట్టు కొంచెం ఏదైనా నీరు ఉన్నా కూడా ఆ నీరు కూడా ఫుల్గా ఇంకిపోయినట్టు చేసామనుకోండి, చూడండి బాగా వాటర్ అయిపోయింది. వాటర్ కూడా లేకుంటే అలా చేస్తే అనకూడదు, 1 వీక్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినొచ్చు. లేదు వాటర్ చిన్న తడిగా ఉందా అంటే 1 డేకే పాడైపోతుంది. సరేనా, ఒకసారి ట్రై చేయండి. ఇలా హోటల్ స్టైల్లోనే వస్తుంది బీరకాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ తిన్నా, మీరు కూడా తినేసి నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది. ఇంకేదైనా పచ్చడి కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను తయారు చేస్తాను. ఓకేనా, టేస్టీ బీరకాయ పచ్చడి చూసి నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.